వనితా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య శాస్త్ర, వాస్తు శాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈపుగంటి పద్మజరాణి గారు. మరి ఈనాటి కార్యక్రమంలో పంచాంగ శ్రవణం అలాగే నేటి రాశి ఫలాలు ఎలాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ, నేటి పంచాంగం వివరిస్తారా? 11-10-2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 5:38, తిథి పంచమి సాయంత్రం 4:43 వరకు, నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 3:20 వరకు, యోగాలు వ్యతిపాత మధ్యాహ్నం 2:07 వరకు, కరణము కౌలవ ఉదయం 6:07 వరకు, తైతిల సాయంత్రం 4:43 వరకు, భవ రాత్రి తెల్లవారుజామున 3:26 వరకు, రాహుకాలం ఉదయం 8:47 నుంచి 10:15 వరకు, గుళిక్కాలం ఉదయం 5:49 నుంచి 7:18 వరకు, యమగండం మధ్యాహ్నం 1:12 నుంచి 2:41 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:20 నుంచి 12:07 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:49 నుంచి 6:37 వరకు, మరల 6:37 నుంచి 7:24 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:25 నుంచి 1:52 వరకు, ఉదయం మరల 5:26 నుంచి 6:55 వరకు, వర్జం ఉదయం 8:03 నుంచి 9:31 వరకు. ఇక ఈనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అమ్మ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశి విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే, మేషరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కుటుంబ వ్యవహారాల గురించి ఎక్కువ చర్చలు చేస్తారు. కుటుంబంలో వ్యక్తులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తల్లికి సంబంధించిన బంధువర్గంతో కలిపి ఈ రోజున చక్కగా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి వైపు నుంచి చక్కటి సపోర్ట్ అనేది లభ్యమవ్వడం, తద్వారా కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే మోరల్ సపోర్ట్ కానీ తల్లి వైపు నుంచి, కుటుంబంలోని స్త్రీల వైపు నుంచి అధికంగా ఉండే అవకాశాలు లాంటివి మనకి ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కూడా బయట ఎవరితో అయినా బయట కానీ కుటుంబంలో కానీ స్త్రీలతో విభేదాలకి దూరంగా ఉండాలంటే కొన్నిసార్లు లభ్యమైన ఆ రకమైన సపోర్టుని ఉపయోగించుకునే విషయంలో కూడా కొన్నిసార్లు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు స్త్రీలతో విభేదాలు రాకుండా, ముఖ్యంగా బంధువర్గంలో స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తదుపరి రాశి వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. శక్తితో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అధిక శాతం కృషి చేస్తారు. అలాగే చక్కగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ వాతావరణం, సంతానం, అంతేకాకుండా మీ యొక్క బంధుమిత్రులు మొదలైన వారితో విందు వినోదాలు, కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం మొదలైన వాటిని ప్రశాంతంగా పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈగో ప్రాబ్లమ్స్కి అవకాశం లేకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తదుపరి రాశి మిథున రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఆకస్మిక వ్యయాలకి, ఆకస్మిక ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ ఆకస్మికమైన వ్యయాలు కూడా వీలైనంత వరకు మీ యొక్క కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇతరులకి సహకరించడానికి కావచ్చు, లేకపోతే దగ్గర ప్రయాణాలకు కావచ్చు, మొదలైన వాటికి అవకాశాలు. అలాగే కమ్యూనికేషన్గా కానీ, లేదన్నా ఏదైనా స్టేషనరీ వస్తువులు కొనుక్కోవడం కోసం కానీ, గృహోపకరణాలకి, ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించి వారికి సంబంధించిన ఏదైనా స్టేషనరీ సామాన్లు లాంటివి కొనడానికో, లేకపోతే ఏదైనా షాపింగ్లు మొదలైన వాటికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఆర్థికంగా కొంత ఖర్చు అనేది సూచితప్రాయంగా కనబడుతుంది. కాబట్టి దాన్ని ప్రణాళికాపరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించుకోగలగాలి. మన శుభదినం కార్యక్రమంలో కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకుందాం. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి రావాల్సిన లాభాల విషయంలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మంచిగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించుకోగలుగుతారు. కుటుంబ వ్యక్తుల సహకారం మాత్రమే కాకుండా ముఖ్యంగా మీ ఆలోచనలు, మీ సృజనాత్మకత, గృహ వాహన సౌఖ్యాలు, వాటికి సంబంధించిన విషయాలలో మీకు అది లాభదాయకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే స్నేహ సంబంధాల్లో మీకు ముఖ్యులైన వ్యక్తుల యొక్క సహకారం, అలాగే ప్రశాంతకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడం,
ఏదైనా సమస్య ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి దాన్ని సంబంధించిన ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, ముఖ్యంగా స్త్రీల సహకారంతో సమస్యని సాల్వ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో అధికారంలో ఉండే స్త్రీల సహకారంతో సమస్యని సాల్వ్ చేసుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే సింహరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద స్ట్రెస్ అంటే ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటాయి. వాటికి సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన విషయాలలో అధిక శ్రద్ధతో మీరు ఎక్కువ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అంటే దానికి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన ప్రయాణాల్లో మీరు విలువైన వస్తువుల్ని కోల్పోవడము, లేకపోతే దానికి సంబంధించి నిద్రలేమి మొదలైన వాటికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఎదుర్కోవడము మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతోంది. అయినప్పటికీ కూడా ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ మొత్తానికి ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఎలాంటి సమస్యలనైనా సాధించడానికి ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. కానీ ఎమోషన్స్ అనేవి కొంత కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తదుపరి రాశి కన్యా రాశి గురించి ఎలా ఉందో తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? సామాజిక సేవ అనేది అధికంగా చేస్తారు. తండ్రి పెద్దలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కొరకు, ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క సహకారం కొరకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఉపాసన బలాన్ని పెంచుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. దుర్గాదేవి ఆరాధన లాంటి వాటి మీద ఎక్కువ, అంటే అమ్మవారి ఆరాధన మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి కూడా ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మీరు చక్కగా మాట్లాడి పనులని సాధించుకోవడంలో మీ తెలివితేటలు ఉపయోగిస్తూ ముందుకు వెళుతున్నప్పటికీ కూడా ఇతరులకి మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మీరు మాట్లాడే విధానంలో కానీ ఎంత మృదువుగా మాట్లాడుతున్నా అది అధికారికంగా కనబడడం బట్టి కూడా వ్యక్తులతో, అంటే దర్పంగా కనబడడంతో వ్యక్తులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు పొలైట్గా మాట్లాడుతూ పనులని సాధించుకోవడంలో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు సాధించుకోగలుగుతారు. పనులని చక్కగా సమయానికి ఇది చేసుకోవడానికి అవకాశం ఉంది. శుభదినం కార్యక్రమంలో తదుపరి రాశి తులారాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించాలి. ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలలో స్త్రీలతో కానీ మీ యొక్క వ్యాపారంలో కానీ మీరు చేసే వృత్తిలో కానీ అక్కడ ఉండే స్త్రీలకు సంబంధించి ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే అపార్థాలకు గురి కాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మీరు ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ అవసరం. ఎక్కువ ఒత్తిడితో, నిద్రలేమితో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. తద్వారా కంటికి సంబంధించిన అనారోగ్యాలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి కంటి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ శాతం స్క్రీన్ టైంను తగ్గించుకునే అవకాశం కూడా స్టూడెంట్స్ చేయడం అనేది చాలా చాలా మంచిది. తద్వారా నిద్రకు సంబంధించిన ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తుల్ని కలవడం అనేది, అలాగే తండ్రి తాలూకు స్నేహ సంబంధాలు లేకపోతే వారి యొక్క బంధువర్గంతో కలిపి చక్కగా సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, కొత్త వ్యక్తుల్ని కలవడం, నూతన ప్రదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా, అంటే ఇది మీ యొక్క కుటుంబ సమయంగా చక్కగా దాన్ని ఉపయోగించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. కుటుంబంలోని వారితో చాలా అనుకూలమైన సమయంగా గడపడానికి ఆస్కారం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం కలిగిస్తుంది. తదుపరి రాశి ధనుసు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుసు రాశి వాళ్ళు నూతన ప్రయత్నాలు, అధిక శ్రమ చేస్తారు. అలాగే నిత్య జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రుణాలు చెల్లించడానికి, నూతన రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత అసంతృప్తి, ఉన్నత స్థాయి వ్యక్తులతో మాట పట్టింపులు మొదలైన వాటికి అవకాశం ఉంది. కాబట్టి మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై స్థాయి వ్యక్తులతో కానీ
అయితే మాట పట్టింపులు కానీ విభేదాలకు కానీ అవకాశం ఉన్న సమయం లాంటిది ఏదైనా కనబడితే వీలైనంతవరకు మౌనంగా ఉంటూ దాన్ని మీరు దాటించే ప్రయత్నాలు లాంటివి చేస్తే అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో కొంత రెస్ట్లెస్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఇక ఈనాటి శుభదినం కార్యక్రమంలో తదుపరి రాశి మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి వీలైనంతవరకు కుటుంబ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కానీ పెట్టుబడుల కొరకు కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆర్థికంగా ఎక్కడి నుంచైనా లోన్స్ తీసుకోవడానికి లేకపోతే ఉన్నత విద్య కొరకు మీ యొక్క సంతానాన్ని వారి గైడెన్స్ ఇవ్వడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. సామాజిక సేవ చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా సంతాన వర్గానికి సంబంధించిన నూతన పెట్టుబడులు, వారి అభివృద్ధి, విద్యాపరమైన అభివృద్ధి, వారి విద్యతో పాటుగా వారికి నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి మీద వారితో పాటుగా ఫోకస్ చేస్తూ భాగస్వామితో కలిపి చర్చలు చేయడానికి అవకాశం అనేది ఒకటి అందుంది. అలాగే రిలేషన్షిప్స్లో అంటే మీ యొక్క ఎవరన్నా స్నేహ సంబంధాల విషయంలో వ్యక్తులతో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు మీరు తీసుకునే నిర్ణయాలకి అనుకూలంగానే అవతల వాళ్ళు పెడతారు అనుకునే విషయంలో కొంత మిశ్రమంగా ఉంది కనుక వీలైనంతవరకు ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళాలి. తదుపరి రాశి కుంభరాశి. అమ్మా, ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాలలో చిన్నపాటి ఆటంకాలు, ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా అనుకున్న సమయంలో అనుకున్న పని సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరమైన అభివృద్ధి, ముఖ్యంగా మీడియా రంగం మొదలైన వాటిల్లో ఉండేవాళ్ళు దానికి సంబంధించిన దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేయడానికి ఎక్కువ కృషి చేస్తారు. అలాగే విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువ ఆలోచనలు చేస్తారు. నూతన అవకాశాలు లభ్యమయ్యే పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో మీకు ముఖ్యులైన వ్యక్తులతో మాట పట్టింపులకు దూరంగా ఉంటూ అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తల్లి, తండ్రి, పెద్దలతో కలిపి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి నిర్ణయాలకు కూడా ఎక్కువ శాతం అవకాశం ఇస్తూ వారి పరంగా కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వారితో అభిప్రాయ భేదాలకి దూరంగా ఉండాలి. మరి ఈరోజు శుభదిన కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వరకు కూడా ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు అవకాశము, ఆసక్తి అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు, నామాలు, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా అది కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అమ్మ, మా ప్రేక్షకులందరూ ఎంతో ఎదురు చూసే నేటి వైశిష్ట్యంలో భాగంగా ఏ విషయాన్ని వివరిస్తున్నారు? ఈ రోజున మనం ఒక చక్కటి మోటివేషన్ స్టోరీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం చూసినట్లయితే చాలామంది జీవితంలో మేము యూజ్లెస్, ఎందుకు మేము పనికిరామేమో, లేకపోతే మేము ఏదైనా సాధించాలి అంటే ఏదో రకమైన ఆటంకాలతో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామనో, లేకపోతే మాకేదో ఒక లోటుపాట్లు లాంటివి ఉన్నాయి కాబట్టి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే వాళ్ళ మీద వాళ్ళకి పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ లేకుండా ఇక వాళ్ళ లైఫ్ యూజ్లెస్ అనుకుని అంటే రకరకాలుగా ఇబ్బంది పడుతూ జీవితంలో ఎదగడంలో తెలియని అబ్స్టికల్స్ ఏర్పరచుకుంటూ ఎదురవుతున్న అబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేయలేకంటే అవరోధాలని అధిగమించడానికి వారికి అవకాశము లేదనుకొని భావించుకుంటూనో, లేకపోతే వాళ్ళ జీవితం వాళ్ళకి ఇతరులకు కూడా ఉపయోగపడదనో రకరకాల భావనలతో కొందరు ఆత్మన్యూన్యత భావం ఉంటారు దాన్ని, అలాంటి భావనలతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వాళ్ళ దేనికి వాళ్ళది యూజ్లెస్ అనుకునే వాళ్ళకి సంబంధించినట్టుగా ఉండే ఒక చక్కటి కథ. ఆ మోటివేషన్ స్టోరీలోంచి మనమేమి నేర్చుకోవాలన్న విషయాన్ని ఇక్కడ మనం చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ప్రదేశంలో చక్కగా కుండలతో రోజు నీళ్లు తీసుకొచ్చి వాటిని నింపే ఒక వ్యక్తి ఉంటాడు. అంటే ఆయన దగ్గర ఒక 2 కుండలు ఉంటాయి. ఆ 2 కుండల్ని ఒక కావిడికి పెట్టుకొని, అంటే కావిడి అంటే తెలుసు కదా, ఒక చిన్న బద్దీకి అటు ఇటు 2 కుండల్ని కట్టుకొని దాంట్లో ఏం చేసేవాళ్ళు అంటే నీళ్లు తీసుకొచ్చి ఆ కుండల్లోంచి తీసుకొచ్చి అన్నిటినీ నింపుతూ ఉంటారనమాట. అలాగా అతను ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి చక్కగా ప్రతిరోజు ఆ కుండల్ని తన యొక్క ఒక దానికి కట్టి ఒక బద్దకి దాని భుజం మీద పెట్టుకొని ఆ రెండిటితో వెళ్ళి నీళ్లు తీసుకొని మళ్ళీ వచ్చి వాటిని ఇంట్లో నింపుతూ ఉండేవాడు అనమాట.
అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుంటే ఒక కుండకు అందులో చిన్నపాటి బీట్ ఇస్తుంది, అంటే ఒక దెబ్బతిన్నట్టుగా అయిపోయి చిన్నగా ఒక ఇదే ఏర్పడి గాడిలాగా అది పాపం అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని అతను ఇంటికి వచ్చే లోపల పూర్తిగా కాదు, ఒక కుండ పూర్తి నీళ్లతో ఉంటుంది, రెండో కుండ వచ్చేప్పటికి సగం నీళ్ళే ఉంటాయి. ఇలా కాలక్రమేణా చాలా రోజులు గడుస్తూ ఉంటుంది. అతనేమో పూర్తిగా నీళ్లు నింపుకుంటాడు, ఇంటికి వచ్చేటప్పటికి రెండిట్లో ఒకటేమో పూర్తిగా ఉంటుంది, రెండోదేమో తక్కువ ఉంటుంది. అలా చాలా కాలం గడిచినా అతనేమో అది మార్చడానికి కూడా ఏం ప్రయత్నం చేయడు. అయితే ఈ రెండు కుండల్లో ఒక కుండ రెండో కుండతో అంటుంది, చూసావా నేను ఎంత చక్కగా ఉన్నానో, నా అతను తీసుకొచ్చిన నీళ్ళు అక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా నేను అలాగే ఉన్నాను, నువ్వు చూడు నీకేంటి ఆల్రెడీ నీకు దాంట్లో అతను అంత శ్రమ పడి తెచ్చిన నీళ్ళల్లో ఇక్కడికి వచ్చేటప్పటికి సగం కూడా నీ దగ్గర లేవు, చూసావా అని కొంత ప్రవోకింగ్గా కొంత హేళనగా దాంతో మాట్లాడుతుంది అనమాట. అప్పుడు ఆ కుండ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటుంది. ఎలా అంటే అయ్యో నిజమే కదా, నా వల్ల ఏమీ ఉపయోగం లేదు కదా, రెండో కుండ అయితే అంత నిండుగా ఉంది, నేనైతే ఇలా అయిపోతున్నాను, నా వల్ల అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో, పాపం పైకి చెప్పలేక బాధపడుతున్నాడేమో అతను అని చెప్పి చాలా నొచ్చుకుంటుంది ఆ కుండ. నొచ్చుకున్నాక ఏమవుతుంది, ఈ లోపల అలా బాధపడుతుంటే ఈ లోపల అతను వస్తాడు, ఎవరు ఆ యొక్క కుండలు వ్యక్తి వచ్చాక అతనితో తన బాధని చెప్తుంది అనమాట. ఏమని చెప్తుందంటే చూడు నువ్వేమో కష్టపడి తెస్తున్నావు, నీళ్ళకి తీసుకెడతావు నన్ను, మళ్ళీ వచ్చేటప్పటికేమో ఇలా అయిపోతుంది, నా వల్ల నీకు సగం నీళ్ళ కంటే రావట్లేదు కదా, కాబట్టి నన్ను పోన్లే మార్చేసేయలే అని బాధపడుతుంది. బాధపడితే నేను వేస్ట్ కదా తీసేసి ఇంకో కుండను పెట్టుకో అని అటు చెప్తున్నాను అనమాట. చెప్తే అతను ఏం కాదు, నీకు అలా ఏం ఇబ్బంది పడకు, బాధపడకు, రేపు నీకు కొత్త విషయం చూపిస్తానే, రేపు నువ్వు చూడు అని చెప్తాడనమాట. అంటే సరే అని చెప్పి అంటుంది అది. రేపు మర్నాడు వెళ్ళి మళ్ళీ నీళ్లు తీసుకొని మళ్ళీ వస్తూ ఉంటాడనమాట. అతను వస్తుంటే ఈ రెండు కుండల్లో ఒక కుండ ఉన్న వైపు కాకుండా రెండో కుండ ఉన్న వైపు, అంటే ఈ యొక్క ఇబ్బంది పడ్డ కుండ ఉంది కదా, కొంత చిన్న చిల్లు ఏర్పడ్డ కుండ, ఇది వస్తున్న వైపునంతా కూడా చక్కటి దారి పొడుగున చక్కటి గులాబీ పూలు, రకరకాల పూలు, మంచి మంచి పూలు, మంచి మంచి బుజ్జి బుజ్జి చెట్లు, అన్ని రకాలుగా ఉండే గ్రీనరీ అంతా ఉంటుంది అనమాట. అదంతా దారి పొడుగున అక్కడంతా దీంట్లోంచి ఒక బొట్టు 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 నీళ్ళంతా కూడా వాటి మించి డ్రాప్ అవుట్ అవుతున్నట్టుగా ఇలా వస్తూ ఉంటుంది. మొత్తానికి ఇంటికి వచ్చేసారు. అది చూసి చాలా ఆనందపడుతుంది, ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో, ఎంత గ్రీనరీ. చాలామంది ఆ చిన్న చిన్న పూలు కోసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది అక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన ఆ దృశ్యాన్ని చూస్తారు, అవన్నీ ఉంటాయి. ఇది కూడా కొంచెంసేపు తన సమస్యను మర్చిపోతుంది. ఇది మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథాప్రకారం సగం నీళ్ళే ఉంటాయి. ఉండేటప్పటికి మళ్ళీ దానికి గుర్తొస్తుంది, అవును కదా నా వల్ల కదా ఇలా జరిగిందని చెప్పి మళ్ళీ చెప్తుంది, అయ్యయ్యో నా వల్ల ఇలా జరిగిపోయింది కదా, ఇక నేను వేస్ట్, నన్ను ఇది చేసేసేయి తీసేసేయి అన్నట్టుగా మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత మళ్ళీ రెండో కుండ ఉంటుంది కదా, అది అంటుంది అనమాట దీంతో, నువ్వెందుకు ఇలాగా, నీకు అసలు ఏమీ లేదు నీలో, సగం నీళ్ళ కంటే ఉపయోగం లేదు, ఏదో అతను కాబట్టి నేను అలా ఉంచాడు, నేనైతే అసలు చూడంతా నేను ఎలా ఉన్నాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటుంది. అంటే అప్పుడు అది కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని మళ్ళీ చాలా దుఃఖపడుతుంది అనమాట. అవును కదా నన్ను ఇలా అయిపోయానంటే అప్పుడు ఈ లోపల ఆ యొక్క మళ్ళీ ఆ కుండలు చేసి అతని దగ్గర, అదే కుండలతో నీళ్లు తీసుకెళ్ళి అతను రాగానే మళ్ళీ బాధపడుతుంది. అతను అంటాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు తెలియటం లేదు, నువ్వు యూజ్లెస్ ఏంటి, నువ్వు పనికిరానని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు అసలు అక్కడ చూసావు కదా, నాకు ఎప్పుడో తెలుసు నువ్వు ఒకటి ఆల్రెడీ ఒక కుండ దెబ్బతిందని, ఒక కుండ బాగుందని, అయినా కూడా నేను రోజు అక్కడ నేనే వేశాను ఆ చిన్న చిన్న మొక్కలు లాంటివి, చిన్న చిన్న విత్తనాలు నేనే వేశాను, అట్నుంచి వచ్చేటప్పుడు నీలోంచి వచ్చే చిన్న 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 నీటి బొట్ల వల్ల అవన్నీ చిన్న చిన్నగా ఎదిగాయి అవి, కాబట్టి అవన్నీ నీ యొక్క ప్రతిభతో వచ్చినవే, అవి వీటితో వచ్చినవి దేంతోనో వచ్చినవి కావు, నిన్ను నువ్వు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, నీ వల్ల సగం నీళ్ళు అక్కడ వేస్ట్ అయ్యాయని నువ్వు అనుకున్నా అది ఒకళ్ళకి ఆనందాన్ని ఇచ్చింది, ఒకళ్ళకి సంతోషాన్ని ఇచ్చింది, పిల్లలందరూ ఆ పూలు చూసి ఆనందపడడానికి అవకాశం ఇచ్చింది, కాబట్టి నీవేది వేస్ట్ కాదు, చక్కగా ప్రతిరోజు ఒక బిట్టుగా నీళ్ల చుక్కలు దాని మించి వచ్చే కొద్దీ చక్కగా సామరస్యంగా పడవలసిన చోట నీళ్ళన్నీ పడ్డం బట్టి మొక్కలన్నీ చాలా చక్కగా ఎదిగాయి కదా, కాబట్టి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు యూజ్లెస్ అని, అందుకే నేను నిన్ను మార్చలేదు, నాకు చాలా ఇష్టం మొక్కలంటే, నేను ఆ రకంగా నేను నీళ్లు పోస్తున్నానని నేను అనుకున్నానంటే అప్పుడు ఆ కుండకళ్ళు మెరుస్తాయి, అవునా నిజంగానా నా వల్ల ఉపయోగం ఉందా, నేనైతే ఉపయోగపడతానా అని చెప్పి ఉంటుంది. అవును ఎందుకు అలా అనుకుంటున్నావు నాకు అర్థం కావటం లేదు అనేటప్పటికీ ఈ పూర్తి నీళ్ళతో ఉండకుండా కొంచెం మొహం ఇది చేసుకుంటుంది అనమాట. అంటే ఇందులో ఒక ట్రూ విషయాన్ని కనుక ఈ కథలో కనుక మనం గమనిస్తే, ఈ పార్ట్ బట్టి మనం ఏం తెలుసుకుంటాం అంటే, ప్రపంచంలో యూజ్లెస్ అనేది ఏది ఉండదు, ప్రతి దానికి ఏదో ఒక ఇది ఉంటుంది. చాలామంది మేము ఉపయోగం లేదేమో, మేము పనికిరామేమో, లేకపోతే మా స్థాయి ఇంతేనో కాదు, దేంట్లోనైనా ఖచ్చితంగా ఉపయోగపడకుండా ఏది ఉండదు. దాన్ని ప్రతి వ్యక్తి యొక్క డ్రాబ్యాక్స్, అంటే ఇప్పుడు దాని డ్రాబ్యాక్ ఏంటి, దాని యొక్క లోటు ఏంటి,
ఆ కుండది చిన్న చిల్లుంది కదా, అందుకనే కదా అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయింది, కాబట్టి నేను పనికిరానని అనుకుంది కదా. కానీ దాని యొక్క ఆ చిన్నపాటి డిఫెక్టే దానిలో ఉండే హిడెన్ గిఫ్ట్, అంటే కనబడని ఒక బహుమానం అనమాట. దేనికి? దాంట్లో ఉండే నీళ్ళ చుక్కలతోనే కదా మొక్కలంత చక్కగా ఎదిగాయి కూడాను. అది అతనే అన్నాడే కదా, వాళ్ళే అప్రిషియేట్ చేశారు కదా. కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ ఏ లోటుపాట్లు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు, ఏదో రూపంలో ఉంటుంది. అది ఏదో రకమైన ఆ లోపం అనేది లేని వ్యక్తి అనేవాళ్ళు ఎక్కడా ఉండరు. ప్రతి మనిషికి ఏదో ఒక ఆ లోపాన్నే ఎక్కువ భూతద్దంలో చూసుకొని సో మనకి పనికిరావేమో అనుకోకుండా దాన్ని ఒక స్ట్రెంగ్త్గా మార్చుకొని, అంటే దాన్ని ఉపయోగించుకొని ఆ రకమైన హిడెన్ గిఫ్ట్, అంటే అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభని బయటికి తేవడానికి వ్యక్తి కృషి చేయాలి. ఆ లోపం నుంచే వ్యక్తి పైకి రావడానికి అన్ని విధాలా ప్రయత్నం చేయాలి. కాబట్టి నాది ఇది లోపం అన్నట్టుగా వదిలేకుండా లోపం మించి పైకొచ్చి దాన్నే ఒక నిచ్చెనగా చేసుకొని తప్పనిసరిగా అది తన ప్రతిభ తనకి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా భావించాలి. అంటే ఆ రకంగా ఇతరులకు కూడా సహకరించే విధంగా ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటామో అసలు మానసిక ప్రశాంతత అనేది దానివల్ల అది ఆటోమేటిక్గా అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ కుండ విధానంలో ఓ దానికి చిన్న చిల్లున్నా ఒకటి ఫుల్గా ఉన్నా అది దీన్ని చూసి ఎంత తగ్గించినట్టు మాట్లాడినా అది అలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. అంటే ఏదున్నా కూడా ప్రతిభని బయటికి తెచ్చుకొని ఆ ప్రతిభ ప్రకారం ఇతరులకి సహకరిస్తూ, అలాగే తన యొక్క లోటు మించి తాను పైకి ఎదగడానికి ప్రయత్నం చేసి తనకి తాను సహకరించుకుంటూ ఇతరులకు కూడా సహకరించుకుంటూ తన జీవిత పరమార్థం ఏంటో అర్థం చేసుకుంటూ ముందుకు గనక వెళ్ళినట్లయితే అసలు ఏ కాంప్లెక్స్ అనేది వ్యక్తికి ఉండవలసిన అవసరం అనేది ఏర్పడదు. తప్పనిసరిగా తను ఎంచుకున్న మార్గంలో విజయాలు సాధించడానికి ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎంతోమంది ఇది ఇబ్బంది పెట్టడానికి, పాయింట్అవుట్ చేయడానికి, ఏదో తగ్గించడానికి ప్రయత్నాలు చేసినంత మాత్రాన నీ స్ట్రెంగ్త్ నీకు తెలిసినప్పుడు, అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? నీ స్ట్రెంగ్త్ నీకు తెలిసినప్పుడు, ఇతరుల కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇతరులు నీ మించి వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కావచ్చు, నిన్ను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే నువ్వు కుంగిపోతున్నప్పుడు నిన్ను చూసి వాళ్ళు సంతోషపడదామని చూస్తున్నప్పుడు కానీ దేనికి నువ్వు ఇదే కాకుండా ఆ యొక్క సమస్య మించి నువ్వు సంతోషంగా ఇంకా ఎదగడానికి దాంట్లోంచి ఆ రకమైన దాన్ని ఉపయోగించి నీకు నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా నీ యొక్క ప్రతి డిఫెక్ట్లోంచి నీ ఎఫర్ట్స్ ఉపయోగిస్తూ ఆ యొక్క బలహీనతనే నీ స్ట్రెంగ్త్గా మార్చుకొని పైకి వచ్చినప్పుడు ఆ రకంగా నవ్వేవాళ్ళు కానీ నిన్ను తగ్గించేవాళ్ళు కానీ వాళ్ళే తెలుసుకొని వాళ్ళే సిగ్గుపడే సమయాలు వస్తాయి. కనుక దానికోసం పేషెన్స్గా వెయిట్ చేయాలి తప్ప నువ్వు అనేది యూజ్లెస్ అని ఎప్పుడూ అనుకోకుండా ముందుకు వెళ్ళాలని దీంట్లో మనకి తెలుసుకోవాల్సిన కథ ఈ చిన్న కుండ మనకి చెప్పింది. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.